హెచ్సీయూ భూ వివాదం ఇప్పుడు చిలికి గాలివానలా మారెట్టుంది. సోషల్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని అంతా ప్రశ్నిస్తున్నారు. అసలే ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువయింది, పొల్యూషన్ ఎక్కువ, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఈ అటవీ ప్రాంతాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని అంతా నిలదీస్తున్నారు. ఇక హెచ్సీయూ ల్యాండ్స్ను వదిలేయండని, వన్యప్రాణుల్ని బతకనివ్వండి అంటూ టాలీవుడ్ సైతం గొంతెత్తుతోంది. ఈ క్రమంలో రష్మి, రేణుదేశాయ్ వంటి వారు ఇప్పటికే వీడియోలు వదిలారు, పోస్టులు చేస్తున్నారు. తాజాగా హెచ్సీయూ భూ వివాదం మీద రష్మిక స్పందించింది. అక్కడ జరుగుతున్న విధ్వంసం గురించి తెలియడంతో రష్మిక బాధపడింది. నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఇలా అంటున్నందుకు క్షమించండి. ఇది మాత్రం సరైన పని కాదు, తప్పుడు పనే. ఇట్స్ నాట్ ఓకే అంటూ గుండె బద్దలైనట్టుగా అనిపిస్తోంది అంటూ రష్మిక స్పందించింది. ఇక అది అటవీ ప్రాంతం కాదని, ప్రభుత్వ భూమి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. హెచ్సీయూ భూముల వేలాన్ని ఆపండి అని హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్తున్నట్టుగానే కనిపిస్తోంది. అక్కడ అటవీ ప్రాంతంలో చెట్లు పెరగడం, వన్యప్రాణులు కూడా ఉండడంతో వాటిని అలా వదిలేయండని అంతా కోరుతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. మేం ఏ పార్టీ తరపున మాట్లాడటం లేదు, ఆ వన్యప్రాణుల గురించి, ఈ పర్యావరణం గురించి మాట్లాడుతున్నామని, దయచేసి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టండి అని రేవంత్ రెడ్డిని రేణుదేశాయ్, రష్మి వంటి వారు కోరారు. ఇక సమంత, రష్మిక వంటి వారు కూడా తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ భూ వివాదం మీద పోస్టులు పెట్టారు. మరి ఇలా టాలీవుడ్ తమకు వ్యతిరేకంగా ఉండడంతో రేవంత్ రెడ్డి ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.